హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జోజో జార్జ్ మరియు బిజు మీనన్ నటించినటువంటి, జీతు జోసెఫ్ డైరెక్షన్ చేసినటువంటి వలతో వసతే కల్లన్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిఐ యాంటోనీ దగ్గరికి దీప్తి తన మదర్ ని తీసుకుని వచ్చి మాట్లాడుతూ, సార్ నన్ను రాజీవ్ అనే ఒక వ్యక్తి రేప్ చేశాడు, అతని మీద కేసు ఫైల్ చేయండి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సిఐ యాంటోనీ వెంటనే ఆ దీప్తిని చూసి, నేను నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేశాను, నువ్వు ఆ రాజీవ్ తో పాటు రిలేషన్షిప్ లో ఉన్నావంట కదా, ఇప్పుడు ఎందుకు అతని మీద వచ్చి కేసు పెట్టాలనుకుంటున్నావు? ఇందులో నీ తప్పు కూడా ఉంది దీప్తి, నా మాట విను. నువ్వు ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేయాలనుకుంటున్నావో ఆ రాజీవ్ మరియు వాళ్ళ నాన్న మురళికి చాలా ఆస్తులు పలుకుబడి ఉంది. అలాంటి వాళ్ళ మీద మనం కేసు వేస్తే మనకే చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట విను. నేను నీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. మీరు కేసు ఫైల్ చేయకుండా వెళితేనే మీ ఇద్దరికి కూడా మంచిది అని దీప్తి మరియు వాళ్ళ మదర్ ఇద్దరిని కూడా చాలా భయపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దీప్తి మదర్ కూడా చాలా భయపడిపోతూ కేసేమీ వద్దు అని తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోతూ ఉండగా, పోలీస్ స్టేషన్ నుంచి దీప్తి మరియు తన మదర్ ఇద్దరు కూడా ఆటోలో వెళుతూ ఉండగా దీప్తి తన మదర్ ని చూసి మాట్లాడుతూ, అమ్మ నువ్వైనా నా మాటలని నమ్ము, నేను ఆ రాజీవ్ తో తిరిగిన మాట వాస్తవమే, కానీ స్కూల్ ఎగ్గొట్టి ఎప్పుడూ కూడా ఆ రాజీవ్ దగ్గరికి వెళ్ళలేదు, ఈ రోజు వాడే తప్పు చేశాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దీప్తి మదర్ దీప్తిని చూసి మాట్లాడుతూ, నేను ఎన్ని కష్టాలు పడి ఎంతమంది దగ్గర అప్పులు తీసుకువచ్చి నిన్ను చదివిస్తున్నానని నీకు గుర్తుందా? కనీసం దాని గురించి అయినా ఒకసారి ఆలోచించాల్సింది. అప్పుడైనా నువ్వు స్కూల్ మానేసి బయట తిరగకుండా ఉండేదానివి అని అంటూ ఉంటుంది. దానికి దీప్తి చాలా బాధపడుతూ, అమ్మ నువ్వు కూడా నా సైడ్ మాట్లాడడం లేదు, ఇంకా నాకు ధైర్యం చెప్పే వాళ్ళే లేరు, ఇక నేను ఎందుకు బ్రతికి ఉండడం, చనిపోతే మంచిది అని అంటూ ఉండడంతో దీప్తి మదర్ వెంటనే దీప్తితో మాట్లాడుతూ, ఆ పని చెయ్యి, ఇలాంటి పని చేసి బ్రతికి ఉండడం కన్నా చనిపోవడమే మంచిది అని అంటూ ఉంటుంది. దాంతో చాలా బాధపడుతున్నటువంటి దీప్తి ఎదురుగా ఒక లారీ వస్తూ ఉండడంతో దీప్తి సడన్ గా ఆ లారీకి అడ్డుగా వెళ్తుంది. ఆ యాక్సిడెంట్ లో దీప్తి అక్కడికక్కడే చనిపోతుంది. సిఐ యాంటోనీ మాత్రం తన పై అధికారులకి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్లుగానే కేసు ఫైల్ అవ్వకుండా చూసుకున్నాను, వాళ్ళకి మనం ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వవసరం లేదు అని అంటాడు. అయితే యాంటోనీ పై ఆఫీసర్ మాత్రం యాంటోనీతో మాట్లాడుతూ, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ రాజీవ్ ఫాదర్ అయినటువంటి మురళికి ఫోన్ చేసి 5 లక్షలు పంపించమని చెప్పు అని అంటూ ఉంటాడు. ఈ యాంటోనీకి ఒక కొడుకుంటాడు, తన పేరు ఫిలిప్. యాంటోనీ మరియు ఫిలిప్ ఇద్దరు కూడా చాలా తక్కువే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే యాంటోనీ తన వైఫ్ మేరీ చనిపోవడానికి కారణం ఈ ఫిలిప్ అని, ఫిలిప్ ని చాలా ద్వేషిస్తూ ఉంటాడు. అలా తండ్రి కొడుకుల మధ్య మాటలు లేకుండా ఉంటాయి. అయితే ఆ తర్వాత యాంటోనీ తనకంటూ ఉన్నది తన కొడుకైనటువంటి ఫిలిప్ అని ఫిలిప్ తో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఫిలిప్ మాత్రం తన ఫాదర్ అయినటువంటి యాంటోనీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటూ ఉంటాడు. దాంతో యాంటోనీ తనకు తెలిసినటువంటి సైకాలజిస్ట్ అయినటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను నా కొడుకు ఫిలిప్ కి ఎంతో దగ్గర అవ్వాలని చూస్తున్నాను, అయినా తను మాత్రం నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి డాక్టర్ ఈ యాంటోనీకి ఫ్రెండ్ కావడంతో, యాంటోనీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ ఈగోస్ అన్ని పక్కన పెట్టి నీ కొడుకుతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉండు. నువ్వు ఇప్పటికీ నీ వైఫ్ అయినటువంటి మేరీ చనిపోవడానికి కారణం నీ కొడుకు ఫిలిప్ అని నువ్వు ఇంకా ఆ ఫిలిప్ ని ద్వేషిస్తున్నావు, అవన్నీ కూడా పక్కన పెట్టి చాలా ప్రేమగా అతనితో మాట్లాడుతూ ఉండు అని అంటూ ఉంటాడు. దాంతో యాంటోనీ తన కొడుకు అయినటువంటి ఫిలిప్ తో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలి అని ఫిలిప్ ని ఒక రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి హ్యూమన్ రైట్స్ కోసం పోరాటం చేస్తూ ఉండేటటువంటి లా స్టూడెంట్ అయినటువంటి ఇరినే అక్కడికి వచ్చి, ఇంతకుముందు యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి దీప్తి డ్రెస్ కి రక్తం అంటి ఉండగా ఆ డ్రెస్ ని తీసుకుని వచ్చి యాంటోనీ మొహాన కొట్టి, ఆ డ్రెస్ కు చూసావు ఎంత రక్తం అంటి ఉందో, నీ డబ్బు దాహానికి మరొక అమ్మాయి కూడా బలైపోయింది, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి ఫిలిప్ ఆ అమ్మాయిని ఆపే ప్రయత్నం చేయబోతూ ఉండగా ఇరినే ఆ ఫిలిప్ ని కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఖర్చిస్తే మరో పక్క శామ్యూల్ అనే మరొక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను బాగా చదువుకొని హ్యాకింగ్ కూడా బాగానే చేస్తూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా ఎందుకో కొన్ని కారణాల వల్ల ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టేసి కేవలం డేటా రికవరీ మాత్రమే చేసుకుంటూ తన వైఫ్ తెరీసా మరియు కూతురు ఇరినేతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఆ రోజు శామ్యూల్ కూతురు అయినటువంటి ఇరినే ఇంటికి వస్తూ ఉండడంతో శామ్యూల్ మరియు తన వైఫ్ అయినటువంటి తెరీసా కూడా ఇరినే రావడంతో చాలా ఆనందపడుతూ ఉంటారు.
అలా ఇంటికి వచ్చినటువంటి ఇరినే తన ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి 3 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ తను చదువుకుంటున్నటువంటి ఆ సిటీకి బయలుదేరి వెళ్లిపోతుంది. ఖర్చిస్తే ఆ రోజు రాత్రి యాంటోనీ కొడుకైనటువంటి ఫిలిప్ తన ఫ్రెండ్ అయినటువంటి రాజీవ్ తో కలిసి ఒక హోటల్ రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని తెలుసుకున్నటువంటి యాంటోనీ చాలా కోపంగా అక్కడికి వెళ్లి ఫిలిప్ ని మరియు ఆ రాజీవ్ ని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. యాంటోనీ ఆ రాజీవ్ ని కొడుతూ నువ్వు నా కొడుకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు నా కొడుకు దగ్గరికి వస్తున్నావని చెప్పి ఆ రాజీవ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో యాంటోనీ కొడుకైనటువంటి ఫిలిప్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శామ్యూల్ తన కూతురైనటువంటి ఇరినేకి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ ఇరినే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. దాంతో భయపడినటువంటి శామ్యూల్ ఇరినే ఫ్రెండ్ అయినటువంటి వీణాకి ఫోన్ చేసి నా కూతురు ఇరినే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తను నిన్న మార్నింగే బయలుదేరింది కదా, ఇంతకీ తన రూమ్ కు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు అంటూ ఉంటాడు. దాంతో వీణా వెంటనే ఇరినే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా ఫ్లాట్ కూడా ఖాళీగానే ఉంటుంది. వెంటనే తను శామ్యూల్ కి ఫోన్ చేసి నేను ఇంటి దగ్గరికి వచ్చి చెక్ చేశాను కానీ ఇంట్లో ఎవరూ లేరు అంటుంది. దాంతో వీణా మరియు శామ్యూల్ ఇద్దరు కూడా ఏ స్టేషన్ లో అయితే సిఐ యాంటోనీ వర్క్ చేస్తున్నాడో అదే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. శామ్యూల్ యాంటోనీని చూసి నా కూతురు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఈ శామ్యూల్కి ఇరినే ఇంటికి వచ్చి ఉన్న సమయంలో తనకి రాజీవ్ ఫోన్ చేసి తనని బెదిరిస్తూ ఉంటాడు. శామ్యూల్ ఇరినేని చూసి మాట్లాడుతూ ఎవరు తను, ఎందుకు నీకు ఈ విధంగా ఫోన్ చేస్తున్నాను అడగ్గా అప్పుడు ఇరినే తన ఫాదర్ అయినటువంటి శామ్యూల్ ను చూసి సమాధానం చెప్తూ 1 సంవత్సరం క్రితం దీప్తి అనే ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్, తనని రాజీవ్ అనే ఒక వ్యక్తి మొలాస్ట్ చేయడంతో తను చనిపోయింది, ఆ కేసులో ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఆ అమ్మాయి తరపున నేను పోరాడుతున్నాను అని ఈ రాజీవ్ నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. అయినా చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా నాన్న అని ఇరినే ఆ శామ్యూల్ దగ్గర చెప్తూ ఉంటుంది. అది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి శామ్యూల్ ఆ యాంటోనీని చూసి మాట్లాడుతూ నాకు రాజీవ్ అనే కుర్రవాడి మీదనే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ సిఐ యాంటోనీ వెంటనే శామ్యూల్ ని చూసి ఇంతకీ నీ కూతురి పేరు ఏమిటి అని అడుగుతాడు. నా కూతురి పేరు ఇరినే అని చెప్పడంతో ఆ పేరు విన్నటువంటి సిఐ యాంటోనీ పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్ జానీని చాలా భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఆ చూపుల్ని చూస్తుంటే మాత్రం ఇరినే మిస్ అవడానికి యాంటోనీకి మధ్య ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. దాంతో యాంటోనీ వెంటనే ఆ శామ్యూల్ ని చూసి సరే ఈ కేసు గురించి మేము ఎంక్వైరీ చేస్తాం, మీరు డీటెయిల్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత శామ్యూల్ తన కూతురు ఇరినే బ్రతికి ఉన్న సమయంలో ఇరినేకి దేవన్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ చాలా సార్లు ఫోన్ చేశాడు అని వెంటనే ఆ దేవన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ దేవన్ శామ్యూల్ ని చూసి మాట్లాడుతూ నీ కూతురు సిఐ యాంటోనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, నెక్స్ట్ వీక్ దీప్తి కేసు వాయిదా ఉంది, ఆ కేసులో నీ కూతురే సాక్ష్యం చెప్పాలి, అక్కడ సాక్ష్యం నీ కూతురు చెప్పకపోతే ఖచ్చితంగా యాంటోనీకి లాభం అవుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శామ్యూల్ అంటే నా కూతురికి ఏమైనా అయి ఉంటుందా అని భయపడుతూ ఉండడంతో దేవన్ మాత్రం అలా ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ ఉంటాడు. మరోపక్క మీడియా వాళ్ళు ఇరినే అనే ఒక లా స్టూడెంట్ మిస్ అయ్యింది అని తన గురించి బ్రేకింగ్ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు యాంటోనీ కానిస్టేబుల్ అయినటువంటి జానీ అలాగే లేడీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి విద్యతో కలిసి ఈ ఇరినే చదువుకుంటున్నటువంటి కాలేజ్ దగ్గర నుంచి తను ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి 3 రూట్స్ ఉన్నాయి. సో ఆ 3 రూట్స్ లో కూడా మనం విడివిడిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ కూడా చెక్ చేయాలి. నేను ఒక ప్లేస్ లోకి వెళ్తాను, మిగతా 2 రూట్స్ లో కూడా మీరు వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి యాంటోనీ మాత్రం డైరెక్ట్ గా ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెడికల్ షాప్ ఓనర్ తో మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయాలి అంటాడు. దాంతో మెడికల్ షాప్ ఓనర్ పక్కకి వెళ్ళిపోగా యాంటోనీ వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఇరినే ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన సమయంలో ఆ మెడికల్ షాప్ దగ్గర ఆగి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మన సిఐ యాంటోనీ చాలా కోపంగా ఆ కారు దగ్గరికి వెళ్లి చూడగా కారు లోపల ఇరినే ఉండడంతో ఓహో నువ్వు బాగా లా మాట్లాడుతూ ఉంటావు కదా, అలాంటి దాన్ని నువ్వెందుకు నో పార్కింగ్ ఏరియాలో బండిని పార్క్ చేశావు అని గొడవ చేస్తూ ఉంటాడు. అలా గొడవ చేస్తున్నటువంటి యాంటోనీ బాగా తాగి ఉన్నాడు అని గమనించినటువంటి ఇరినే సార్ మీరు బాగా తాగినట్లు ఉన్నారు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి కారు తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో యాంటోనీ కూడా చాలా కోపంగా ఇరినే వెంట కారు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. దాంతో యాంటోనీ వెంటనే ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసి వెంటనే ఆ మెడికల్ షాప్ ఓనర్ ని పిలిచి గత నెల నుంచి కూడా ఇక్కడ సీసీటీవీ ప్రాబ్లం ఉందని చెప్పు, అలాగే ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తే నేను ఇక్కడికి వచ్చినట్లుగా ఎవరికి తెలియకూడదు అని చెప్పి అక్కడి నుంచి ఆ ఫుటేజ్ తీసుకుని వెళ్లిపోతాడు. వచ్చేస్తే మరోపక్క రాజీవ్ దగ్గరికి ఇరినే ఫ్రెండ్ అయినటువంటి వీణా వెళ్లి నువ్వే ఇరినేని ఏదో చేసినట్లుగా ఉన్నావు, ఏం చేసావో చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి రాజీవ్ నా మాట విను, నేను ఆ ఇరినేని ఏమీ చేయలేదు, ఆ ఇరినే ఏమైందో నాకు మాత్రం తెలియదు, అనవసరంగా నువ్వు నన్ను విసిగించుకో అని వెంటనే వీణాన్ని తన రూమ్ లో నుంచి బయటకు తోసేసి తలుపు లాక్ చేసుకుంటాడు. దాంతో వీణా నీ సంగతి ఎలా కాదు అని ఇన్స్పెక్టర్ యాంటోనీ దగ్గరికి వెళ్లి ఈ రాజీవ్ నా కజిన్, నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ ఈ విషయం మొన్న వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు, అయినా నువ్వు ఈ రాజీవ్ కి కజిన్ అన్న విషయం నీ ఫ్రెండ్ అయినటువంటి ఇరినేకి తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ వీణా మాట్లాడుతూ లేదు నేను రాజీవ్ కి
కజిన్ అన్న విషయం ఇరినేకి తెలియదు. తెలిస్తే తను ఎక్కడ నన్ను అసహించుకుంటుందో అని ఆ విషయం తన దగ్గర చెప్పలేదు. అందుకే భయపడి ఇదంతా కూడా తన దగ్గర దాచిపెట్టాను అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఇరినే డెడ్ బాడీ అడవిలో దొరకడంతో ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ యాంటోనీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఈ అమ్మాయిని ఎవరో కానీ చాలా బ్రూతల్ గా చంపారు. ఈ అమ్మాయి మీద ఎటువంటి రేప్ జరగలేదు కానీ ఆ అమ్మాయి నాలుకను కట్ చేశారు. అలాగే ఆ అమ్మాయి చూపుడు వేలును కూడా కట్ చేసేశారు. ఇది ఎవరో చాలా పగ మీద చేసినట్లుగా ఉన్నారు అని అంటుంది. ఇరినే చనిపోయింది అని తెలుసుకున్నటువంటి తన పేరెంట్స్ అయిన శామ్యూల్ మరియు తెరీసా ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ యాంటోనీని పై అధికారి పిలిచి, రేపటి నుంచి ఇరినే కేసుని ఈ ఫిరోజ్ అనే ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడు. తన టీమే ఈ కేసుని డీల్ చేస్తూ ఉంటుంది. నువ్వు కేవలం తనకు సపోర్ట్ చేయి, ఎందుకంటే ఇరినే ఫాదర్ ఈ కేసుని నువ్వు హ్యాండిల్ చేయకూడదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. సో రేపటి నుంచి ఫిరోజ్ అన్న టీం ఈ కేసుని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి పంపిస్తాడు. కేసు ఫైల్ తీసుకున్నటువంటి ఈ ఫిరోజా వెంటనే విద్యను చూసి మాట్లాడుతూ, మనకు కిల్లర్ గురించి ఎటువంటి సాక్ష్యాలు కానీ ఎటువంటి క్లూస్ కానీ దొరకలేదు. నాకు ఒకసారి ఇరినే ఫ్యామిలీ గురించి అలాగే ఇరినే ఫాదర్ అయినటువంటి శామ్యూల్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ విద్య వెంటనే ఆ ఫిరోజ్ ని చూసి మాట్లాడుతూ, సార్ ఈ శామ్యూల్ అనాథాశ్రమంలో పెరిగాడు. తన ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉండడంతో అది గమనించినటువంటి ఆశ్రమంలో ఉన్న టీచర్స్ ఆ శామ్యూల్ కి కంప్యూటర్ కోర్సు బాగా నేర్పించారు. అతను ఎథికల్ హ్యాకింగ్ చేయడం బాగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి ఎర్నాకుళంలో సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ ను కూడా స్టార్ట్ చేశాడు. కానీ అతని ఫ్రెండ్ గవర్నమెంట్ ఆఫీసులన్నింటినీ కూడా హ్యాక్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా నక్సలైట్స్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ కి ఇచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు శామ్యూల్ ఫ్రెండ్ ని అలాగే శామ్యూల్ ఫ్రెండ్ చేసినటువంటి ఆ తప్పుకి శామ్యూల్ ని కూడా అరెస్ట్ చేశారు. దాంతో తన కెరీర్ ని మరియు జాబ్ ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు తన కూతురుని కూడా కోల్పోయాడు. నాకెందుకో ఇప్పుడు అంత తెలివితేటలో ఉన్నటువంటి శామ్యూల్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క యాంటోనీ ఇంటి నుంచి వెళ్లిపోతున్నటువంటి తన కొడుకు ఫిలిప్ దగ్గరికి వెళ్లి, ఎందుకు ఇక్కడి నుంచి వెళుతున్నావంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఇరినే చనిపోవడానికి ప్రధాన కారణం యాంటోనీ కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే దీప్తి కేసులో ఈ ఇరినే సాక్ష్యం చెప్పబోతుంది. బహుశా ఈ యాంటోనీని ఆ ఇరినేని కూడా చంపి ఉండవచ్చు అని చాలా అనుమానాలు ఉన్నాయి అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఇది మొత్తం విన్నటువంటి ఫిలిప్ వెంటనే తన ఫాదర్ అయినటువంటి యాంటోనీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు మనం కూడా సరిగ్గా ఉండాలి అని చెప్పి వెంటనే ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోతాడు. పక్క శామ్యూల్ అలాగే తన వైఫ్ అయినటువంటి తెరీసా ఇద్దరు కూడా వాళ్ళ కూతురు ఇరినే చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. శామ్యూల్ వెంటనే తన కూతురుని ఎవరు చంపారు అని పూర్తిగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. మరోపక్క ఫిరోజ్ అండ్ టీం కూడా ఈ కేసు గురించి బాగా ఎంక్వైరీ చేసి వెంటనే పై అధికారి దగ్గరికి వెళ్ళినటువంటి ఫిరోజ్ మాట్లాడుతూ, సరే ఈ ఇరినే కేసులో ప్రైమ్ సస్పెక్ట్ రాజీవ్ అనుకుంటున్నాం, కానీ రాజీవ్ అప్పటి నుంచి కూడా కనిపించడం లేదు. ఎవరో ఆ రాజీవ్ని కాపాడుతున్నారు అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క నిజంగానే యాంటోనీ ఆ రాజీవ్ని ఒక బారికి దగ్గరికి తీసుకుని వెళ్లి తనతో మందు తాగుతూ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈ రాజీవ్ ఫోన్ యాక్టివేట్ అవడంతో పోలీసులు వెంటనే ఆ లొకేషన్ ని ట్రేస్ చేసి వెంటనే యాంటోనియో మరియు ఫిరోజ్ ఇద్దరు కూడా ఆ లొకేషన్ బయలుదేరి వెళ్ళగా నిజానికి ఆ లొకేషన్ మరి ఏదో కాదు, రాజీవ్ ఇల్లు అయి ఉంటుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి రాజీవ్ మదర్ తో మాట్లాడుతూ ఉండగా, సార్ మార్నింగ్ ఇంటి దగ్గరికి ఏదో ఒక గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేస్తారు. దాంట్లో రాజీవ్ ఫోన్ ఉంటుంది. యాంటోనీ వెంటనే ఆ ఫోన్ ను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోని ప్లే చేయగా అందులో శామ్యూల్ మాట్లాడుతూ, నా కూతురు చావుకు కారణమైన వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టను అని అక్కడ సంచిలో బంధించినటువంటి రాజీవ్ని తీసుకుని వెళ్లి కుక్కలకి ఆహారంగా వేసేస్తాడు. ఆ కుక్కలు ఆ రాజీవ్ని చంపేస్తూ ఉంటాయి. ఆ రాజీవ్ గట్టిగా ఏడుస్తూ ఉండగా శామ్ మాత్రం యాంటోనీతో మాట్లాడుతూ, నా కూతురు చావుకి మరొక కారణం నువ్వు, నీ మీద ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటాను అని చెప్పి ఆ వీడియోని అక్కడితో క్లోజ్ చేసి ఉంటాడు. యాంటోనీ వెంటనే ఫిరోజ్ ని చూసి, సార్ వాడు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మీకు నా గురించి ఏదైనా క్లూ దొరికినా కానీ చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు సరెండర్ అయిపోతాను అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఒక విలేకరి డైరెక్ట్ గా యాంటోనీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్ నేను న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాను, మా ఆఫీస్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ ఇరినే కేసులో మెయిన్ ఎక్యూజ్డ్ అయినటువంటి వ్యక్తి మీ స్టేషన్ కి వచ్చి లొంగిపోతాడు అని చెప్పి మాకు కాల్ చేశారు, అందుకే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము అని చెప్పడంతో పోలీసులు అందరూ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి శామ్యూల్ కారులో రావడంతో అక్కడ ఉన్నటువంటి విలేకరులు అందరూ కూడా ఆ శామ్యూల్ ని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే ఆ శామ్యూల్ ని లోపల తీసుకుని వెళ్ళగా శామ్యూల్ యాంటోనీతో మాట్లాడడం మొదలు పెడతాడు. శామ్యూల్ యాంటోనీతో మాట్లాడుతూ, నా కూతురుని నువ్వే కదా చంపావని అడుగుతూ ఉండగా యాంటోనీ మాత్రం నేను కాదు అని అంటూ ఉంటాడు. దాంతో శామ్యూల్ వెంటనే ఇంతకుముందు యాంటోనీ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసేసాడో ఆ ఫుటేజ్ ని తిరిగి మళ్ళీ యాంటోనీకి చూపిస్తాడు. ఆ ఫుటేజ్ ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ విద్య మరియు జానీ ఇద్దరు కూడా షాక్ అవుతూ, అంటే యాంటోనీయే ఆ ఇరినేని చంపేశాడా అని అనుకుంటూ ఉంటారు.
దాంతో శామ్యూల్ నువ్వు ఇలా నిజం చెప్పమని వెంటనే ఒక కాల్ చేసుకుని ఇస్తాను అని చెప్పి యాంటోనీ దగ్గర ఒక ఫోన్ తీసుకుని శామ్యూల్ ఒక నెంబర్ కి డైల్ చేస్తాడు. సడన్ గా ఆ ఫోన్ ని యాంటోనీ కొడుకైనటువంటి ఫిలిప్ లిఫ్ట్ చేసి హలో హలో అంటూ ఉంటాడు. అది విన్నటువంటి యాంటోనీ ఇది ఫిలిప్ వాయిస్ లా ఉంది అని ఫిలిప్ ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ఫిలిప్ చాలా భయపడిపోతూ నానా నన్ను ఒక బాక్స్ లో బంధించినట్లుగా ఉన్నారు, నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, ఇది నా సెల్ ఫోన్ కాదు, ఏదో ఒక పాత నోకియా మొబైల్ ఉంది, కనీసం నేను ఎక్కడ ఉన్నానో నా లొకేషన్ ని కూడా నీకు పంపించలేను అంటూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి యాంటోనీ వెంటనే ఆ శామ్యూల్ ని కొడుతూ నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేదంటే నిన్ను కాల్చి చంపేస్తాను అంటూ ఉంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ శామ్యూల్ వెంటనే యాంటోనీని చూసి ఏంటి యాంటోనీ నన్ను చూస్తుంటే నేను చావుకు భయపడేవాడులాగా కనిపిస్తున్నానా అంటూ తన పాకెట్ లో నుంచి ఒక పాయిజన్ బాటిల్ తీసి యాంటోనీకి ఇస్తాడు. ఆ వెంటనే శామ్యూల్ యాంటోనీని చూసి మాట్లాడుతూ యాంటోనీ నేను ఇంకా బతికితే మహా అంటే ఒక 5 నిమిషాలు మాత్రమే బ్రతుకుతాను, ఈ లోపల నువ్వేం చేసావు ఆ నిజమంతా కూడా ఒప్పుకో, నీ కొడుకు నేను ఎక్కడ పాతి పెట్టానో ఆ విషయం నీకు చెప్తాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ మాత్రం నిజం చెప్తున్నాను, నా మాట విను, నేను నీ కూతురు ఇర్నేని నేను చంపలేదు, ప్లీజ్ నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ ఉంటాడు. ఆ సమయంలో శామ్యూల్ వెంటనే యాంటోనీని చూసి మాట్లాడుతూ నీకు ఒక క్లూ ఇస్తున్నాను, నేను నీ కొడుకుని పాతి పెట్టిన దగ్గర నుంచి ఈ స్టేషన్ దగ్గరికి 15 నిమిషాల్లో వచ్చాను అని చెప్పి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి విషం తాగినటువంటి ఆ శామ్యూల్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో యాంటోనీ ఆ జానీ మరియు విద్యని చూసి ఈ శామ్యూల్ బాడీ బయట ఉన్నటువంటి మీడియా వాళ్ళకి తెలియకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్ కి ఆ బాడీని పంపించేస్తాడు. ఆ వెంటనే యాంటోనీ ఆ స్టేషన్ దగ్గర నుంచి 15 నిమిషాల్లో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంత దూరం కూడా తన టీం మెంబర్స్ అందరినీ కూడా పంపించి మీకు ఈ ఏరియాలో ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ ఏరియా మొత్తం ఆ ప్లేస్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి వెతుకుతూ ఉండండి అని చెప్పి పంపిస్తాడు. మరోపక్క మీడియా వాళ్ళకు కూడా యాంటోనీ ఇర్నీని ఫాలో అయినట్లుగా రికార్డ్ అయి ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని ప్లే చేస్తూ ఈ ఇర్నీ హత్య కేసు వెనకాల ఖచ్చితంగా యాంటోనీకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ యాంటోనీ మీద చాలా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ వెంటనే యాంటోనీ విద్యని పిలిచి నాకు వెంటనే ఈ శామ్యూల్ డేటా మొత్తం కావాలి, అలాగే శామ్యూల్ వైఫ్ అయినటువంటి తెరీసాతో కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యండి అని పంపిస్తాడు. దాంతో తెరీసాకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు తెరీసా దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయగా తెరీసా మాత్రం ఆ పోలీసులను చూసి మాట్లాడుతూ నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది, మీరు మరోసారి మా ఇంటికి రావద్దు అని చెప్పి పోలీసులను బయటికి పంపించేసి తన ఇంటి లోపలికి వెళ్ళి డోర్లన్నీ కూడా లాక్ చేసుకుంటుంది. కొంతసేపటి తర్వాత యాంటోనీ దగ్గరికి విద్య వచ్చి ఆ శామ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఫైల్ ని ఆ యాంటోనీకి ఇస్తుంది. ఆ ఫైల్స్ ని చూసినటువంటి యాంటోనీ అందులో శామ్యూల్ సైబర్ సెక్యూరిటీలో గోల్డ్ మెడలిస్ట్ అని తెలుసుకుని చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న విద్య వెంటనే యాంటోనీని చూసి మాట్లాడుతూ సరే ఈ శామ్యూల్ చాలా తెలివైన వాడు, శామ్యూల్ మీ కొడుకు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ అహ్మద్ ముస్తాఫా అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది, దాన్ని ఎంత ట్రేస్ చేయాలన్నా అది చాలా బౌన్స్ అవుతుంది, కొన్నిసార్లు కలకత్తాలో ఉన్నట్లు మరి కొన్నిసార్లు శ్రీలంకలో ఉన్నట్లుగా చూపిస్తుంది, మన సైబర్ టీమ్ కూడా మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం చాలా కష్టం అయిపోతుంది, నా మాట విని లాస్ట్ సారిగా ఒకసారి మీ కొడుకుతో ఫోన్ లో మాట్లాడండి అని అంటుంది. దాంతో యాంటోనీ వెంటనే తన కొడుకైనటువంటి ఫిలిప్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో యాంటోనీ ఇంకా చాలా భయపడిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యాంటోనీకి అలువా పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి సార్ మీరు అడిగినటువంటి అహ్మద్ ముస్తాఫా మీద ఒక కేసు ఫైల్ అయింది, తన ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు అని చెప్పి జైలు శిక్ష అనుభవించి రిలీజ్ అయిన వెంటనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే యాంటోనీ సడన్ గా తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ సమయంలో అలువా స్టేషన్ లో ఈ యాంటోనీ వర్క్ చేస్తూ ఆ పాపను రేప్ చేసిన వాళ్ళని తప్పించుకోవడం కోసం అహ్మద్ ముస్తాఫానే ఇదంతా కూడా చేశాడు అని, ఆ అహ్మద్ ముస్తాఫాని చాలా తీవ్రంగా కొట్టి బలవంతంగా తనే తప్పు చేశాడు అన్నట్లుగా ఒప్పించి ఉంటాడు. ఇది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి యాంటోనీ ఈ శామ్యూల్ నా తప్పులన్నింటినీ కూడా నాకు గుర్తు చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అలువా స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మళ్ళీ యాంటోనీకి ఫోన్ చేసి సార్ నేను అహ్మద్ ముస్తాఫా కేసు గురించి ఇంకా లోపలికి వెతకగా నాకు ఒక విషయం తెలిసింది, నిజానికి ఆ క్రైమ్ని అహ్మద్ ముస్తాఫా చేయలేదు, ఆ సమయంలో అలువాకి ఎమ్మెల్యే అయినటువంటి ఇందిరా కొడుకైనటువంటి సూరజ్ ఇదంతా చేశాడు అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ ఇదంతా నాకు తెలుసు, ఆ సమయంలో నేనే అక్కడ వర్క్ చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేయబోతూ ఉంటాడు. అప్పుడు అలువా కానిస్టేబుల్ ఒక నిమిషం సార్ మరొక విషయం చెప్పాలి, ప్రజెంట్ అలువా ఫార్మర్ ఎమ్మెల్యే అయినటువంటి ఇందిరా మిస్సింగ్ అయ్యింది, తన ఎప్పట్లాగే ఈ రోజు కూడా గురువాయూర్ గుడికి వెళ్ళగా తనను ఎవరో కిడ్నాప్ చేసేశారు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ లో మేము ఇందిరాని కిడ్నాప్ చేసి లిబర్టీ హోటల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 403లో తనని పెట్టి ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పంపించారు, ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మెసేజ్ మీ నెంబర్ నుంచే వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యాంటోనీకి తన టీంలోని వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్లుగానే 15 నిమిషాల్లో మనం స్టేషన్ నుంచి ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళుతూ దారి మధ్యలో సీసీటీవీ
ఫుటేజ్ ని కూడా చెక్ చేస్తూ వెళ్ళాం. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే మన పోలీస్ స్టేషన్ కి వచ్చే 3 దారుల్లో కూడా శామ్యూల్ కారు వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి యాంటోనీ ఒక్కసారిగా షాక్ అవుతూ అది ఎలా సాధ్యం, వీడు మామూలు వాడు కాదు అన్నట్లుగా చాలా భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మీడియాలో అలువా ఫార్మర్ ఎమ్మెల్యే అయినటువంటి ఇందిరా మాట్లాడుతూ నేను ప్రెజెంట్ కిడ్నాప్ అయ్యి లిబర్టీ హోటల్లో ఉన్నటువంటి 4th ఫ్లోర్ లో ఉన్న 403 అనే రూమ్ లో ఉన్నాను. నిజానికి నేను ఎమ్మెల్యేగా వర్క్ చేసిన సమయంలో ప్రియా అనే ఒక మైనర్ బాలికని మానభంగం చేసి హత్య చేశారు. ఆ హత్యని అహ్మద్ ముస్తాఫా చేశాడు అని చెప్పి తనని జైలు శిక్ష వేశారు. కానీ నిజానికి ఆ ప్రియాని చంపింది అహ్మద్ ముస్తాఫా కాదు, నా కొడుకైనటువంటి సూరజ్. నా కొడుకు సూరజ్ ని అప్పట్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి యాంటోనీ డబ్బులు తీసుకుని తనని కాపాడాడు అని చెప్తూ ఉంటుంది. ఈ న్యూస్ అంతా కూడా చాలా వైరల్ అవుతూ ఉండడంతో ఆ న్యూస్ ని చూసినటువంటి యాంటోనీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ యాంటోనీ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ యాంటోనీ ఇందిరా కొడుకైనటువంటి సూరజ్ని తప్పించడంతో ఇందిరా చాలా డబ్బులు ఇచ్చి ఉండడంతో ఆ డబ్బుల్ని చూసినటువంటి యాంటోనీ వైఫ్ అయినటువంటి మేరీ, ఇలా తప్పుడు పనులు చేసి డబ్బులు తీసుకుంటున్నావా, ఇలా నువ్వు డబ్బులు తీసుకోవడం వల్ల నీకే కాదు నాకు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ శాపం తగులుతుంది. నువ్వు ఈ తప్పులు మాననంత వరకు నేను జీవితంలో నీతో మాట్లాడను అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా మేరీ యాంటోనీతో మాట్లాడకుండా ఆఖరికి తన బాబుకి డెలివరీ అయ్యే సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే సమయంలో కూడా యాంటోనీ మీద చాలా కోపపడుతూ థియేటర్ లోపలికి వెళ్తుంది. మేరీ తన కొడుకైనటువంటి ఫిలిప్ కి జన్మనిచ్చే సమయంలోనే అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి యాంటోనీ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో యాంటోనీకి సంధ్య అనే ఒక ఎస్ఐ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడుతూ, సార్ మీ స్టేషన్ లో ఉన్నాడు అని చూపిస్తున్నటువంటి ఆ శామ్యూల్ నా దగ్గరికి చాలా సార్లు వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. మా స్టేషన్ పరిధిలో ఎలిజబెత్ అనే ఒక అమ్మాయి హత్య జరిగింది. ఆ కేసు గురించి తను తెలుసుకోవడం కోసం నా దగ్గరికి చాలా సార్లు వచ్చాడు. నా దగ్గరికి తను వచ్చిన సమయంలో తన పేరు యాంటోనీ అన్నట్లుగా పరిచయం చేసుకుని తను లిబర్టీ హోటల్లో ఉన్నటువంటి 403 అనే రూమ్ లో ఉన్నాను అని చెప్పి నాకు బాగా పరిచయం చేసుకున్నాడు. ఆ విషయం నాకు ఇంకా బాగా గుర్తుంది. ఈ ఎలిజబెత్ ని ఎవరు చంపారో ఇప్పటికి కూడా తెలియదు. ఆ కేసు ఇంకొకటి రన్ అవుతూనే ఉంది. నాకు తెలిసి ఈ ఎలిజబెత్ కేసుకి అలాగే ఇర్నీ కేసుకి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ వార్డ్ లో ఉన్నటువంటి శామ్యూల్ డెడ్ బాడీని వీడియో తీసి తన ఛానల్ కి పంపించడంతో టీవీ ఛానల్లో వెంటనే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి శామ్యూల్ ప్రెజెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, తను ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, పోలీసులు అతన్ని చాలా తీవ్రంగా కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేశారా అన్నట్లుగా న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి యాంటోనీ ఈ విషయం మీడియా వాళ్ళకి ఎలా లీక్ అయ్యింది అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ విద్య వెంటనే యాంటోనీ దగ్గరికి వచ్చి, సార్ ఎలిజబెత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చెక్ చేశాను, మన ఇర్నేని ఏ విధంగా అయితే నాలుక కట్ చేసి తన చూపుడు వేలిని కట్ చేసి చంపేశాడో అదే విధంగా ఆ ఎలిజబెత్ కూడా నాలుక కట్ చేశాడు. బహుశా ఈ 2 హత్యలకి మధ్య ఏదో సంబంధం ఉంది అని అంటూ ఉంటుంది. ఆ వెంటనే పోలీస్ ఆఫీసర్ విద్య నాకు ఈ ఎలిజబెత్ బ్రదర్ అయినటువంటి ఇమాన్యుయల్ నెంబర్ దొరికింది అని ఆ నెంబర్ ని యాంటోనీకి ఇవ్వగా ఆ నెంబర్ చివర కూడా 403 అని ఉంటుంది. దాంతో యాంటోనీ లిబర్టీ హోటల్ రూమ్ నెంబర్ 403 అలాగే ఇక్కడ ఈ నెంబర్ చివరిలో కూడా 403 ఉంది, ఈ ఇమాన్యుయల్ కి ఫోన్ చేస్తే ఏమైనా తెలుస్తుంది అని వెంటనే ఆ ఎలిజబెత్ బ్రదర్ అయినటువంటి ఇమాన్యుయల్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఇమాన్యుయల్ మాత్రం యాంటోనీని అవాయిడ్ చేస్తూ ఫోన్ పెట్టేయడంతో యాంటోనీ తిరిగి మళ్ళీ ఆ ఎలిజబెత్కి ఫోన్ చేయగా ఈసారి కాల్ ఫార్వర్డ్ అయ్యి డైరెక్ట్గా శామ్యూల్ వైఫ్ అయినటువంటి తెరీసాకి వెళ్తుంది. తెరీసా లైన్లోకి వచ్చి యాంటోనీతో మాట్లాడుతూ, శామ్యూల్ నాకు ముందే చెప్పాడు ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేస్తావని. యాంటోనీ ఒక మాట విను, నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన మొదటి కేసు నుంచి నా కూతురు కేసు వరకు కూడా అవినీతి చేస్తూనే వస్తున్నావు. శామ్యూల్ ఎలిజబెత్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ లిటిల్ ఫ్లవర్ బోర్డింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు అంటూ ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ లిటిల్ ఫ్లవర్ బోర్డింగ్ స్కూల్ అనే పేరు వినగానే యాంటోనీ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. అది ఎందుకు అనేది తర్వాత తెలుస్తుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్ళగా శామ్యూల్ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్ ని కలిసి మాట్లాడుతూ ఉండగా ఆ హెడ్ మాస్టర్ శామ్యూల్ ని చూసి సమాధానం చెప్తూ, ఆ రోజుల్లో ఒక స్టూడెంట్ చాలా హైపర్ యాక్టివ్ తో ఉండేవాడు. క్లాస్ లో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా ఏడిపిస్తూ ఉండడంతో తను ఏదో చాకతాయితనంగా అలా చేస్తున్నాడు అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఒక రోజు క్లాస్ లో ఒక అమ్మాయి బోర్డు మీద రాస్తూ ఉండగా అందరి ముందు ఈ అబ్బాయి వెళ్లి ఆ అమ్మాయి డ్రెస్ ని లాగేశాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ అబ్బాయి ఫాదర్ ని నేను స్కూల్ దగ్గరికి పిలిపించాను. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్, తన కొడుకు స్కూల్లో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి ఫాదర్ స్కూల్లో పిల్లలందరూ చూస్తూ ఉండగా తన కొడుకు తప్పు
తప్పు చేశాడు అని, తన కొడుకు బట్టలకు కూడా తన తండ్రి తీసేశాడు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. స్కూల్లో ఆ అబ్బాయి బట్టల్ని తీసేసినటువంటి ఆ తండ్రి మరెవరో కాదు, యాంటోనీ అయి ఉంటాడు. అలా స్టోరీ మొత్తం చెప్తున్నటువంటి తెరీసా యాంటోనీతో మాట్లాడుతూ ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా నీ కొడుకు ఒక సైకోలాగా తయారయ్యాడు అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఇరినే తన ఫాదర్ దగ్గర నుంచి ఊరికి వెళుతున్నాను అని చెప్పి కారులో బయలుదేరి వెళ్లిన సమయంలో మెడికల్ షాప్ దగ్గర ఆగి తన నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సంఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు యాంటోనీ తన కొడుకైనటువంటి ఫిలిప్ రాజీవ్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని ఆ మెడికల్ షాప్ పైన ఉన్నటువంటి హోటల్ రూమ్ లోకి వెళ్లి ఫిలిప్ ని రాజీవ్ ని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ఫిలిప్ వెంటనే అక్కడి నుంచి కిందకి దిగి పక్కనే ఉన్నటువంటి తన ఫ్రెండ్ కారులో వెళ్లి కూర్చొని దాక్కుని ఉండి ఉంటాడు. ఆ ఫిలిప్ ని వెతుక్కుంటూ కిందకి వచ్చినటువంటి యాంటోనీ నా కొడుకు ఎటువైపు వెళ్లిపోయాడని చూస్తూ ఉండగా ఇంతలో తనకి నో పార్కింగ్ లో ఉన్నటువంటి కారు అడ్డంగా ఉంటుంది. దాంతో యాంటోనీ అసలే కోపంగా ఉండడంతో నో పార్కింగ్ ఏరియాలో కారుని ఎవరో పార్క్ చేశారు అని చెప్పి అక్కడికి వెళ్లి చూడగా ఆ కారు లోపల ఇరినే ఉంటుంది. అయితే ఇరినే మాత్రం యాంటోనీ మందు తాగి ఉన్నాడు అని, సార్ నేను రేపు మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో యాంటోనీ కూడా కోపంగా ఆ ఇరినేని ఫాలో అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఫ్రెండ్ కారులో పక్కన దాక్కుని ఉన్నటువంటి ఫిలిప్ ఇరినే ఒంటరిగా కారులో వెళుతూ ఉండడంతో ఇరినేని చూసినటువంటి ఆ ఫిలిప్ ఈ అమ్మాయి కదా నన్ను ఎదిరించింది, ఆ రెస్టారెంట్ లో మా నాన్నని తిడుతూ నాకు వేలు కూడా చూపించింది అంటూ తను కూడా చాలా కోపంగా ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఫారెస్ట్ లోకి వెళ్తాడు. అలా 3 కార్లు ఫారెస్ట్ లోకి వెళ్ళగా యాంటోనీ కారు ఒక రూట్ లోకి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇర్నే కారు ఫిలిప్ కారు ముందుకు వచ్చి ఆగుతుంది. దాంతో ఫిలిప్ చాలా కోపంగా ఇర్నే దగ్గరికి వెళ్లి నువ్వే కదా నాకు ఆ రోజు వేలు చూపించి మరీ నన్ను తిట్టింది అంటూ చాలా తీవ్రంగా తనని రాయి పెట్టి కొట్టి చంపేసి ఆ తర్వాత తన నాలుకని కట్ చేసి తనకు వేలు చూపించినటువంటి ఆ చూపుడు వేలుని కూడా కట్ చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి తెరీసా యాంటోనీతో మాట్లాడుతూ యాంటోనీ ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమైంది కదా ఈ హత్యలన్నీ కూడా ఎవరు చేస్తున్నారో అంటూ దగ్గుతూ ఉంటుంది. దాంతో యాంటోనీ తెరీసా డోర్స్ ఓపెన్ చేయి, కనీసం నిన్నైనా మేము కాపాడుకుంటాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి తెరీసా మాత్రం నేను ఎవరి కోసం బ్రతకాలి యాంటోనీ, నా హస్బెండ్ మరియు నా కూతురు ఇద్దరు చనిపోయారు, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అంటూ తను అప్పటికే విషయం తాగేసి ఉండడంతో తను కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తర్వాత యాంటోనీ మాత్రం చాలా బాధపడుతూ తన కొడుకైనటువంటి ఫిలిప్ ని ఎక్కడ పాతిపెట్టున్నారో తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా సడన్ గా పోలీస్ ఆఫీసర్ విద్యకి సార్ మనం అన్ని ఏరియాలు వెతికాం కానీ మీ ఇంట్లో మాత్రం వెతకలేదు అని చెప్పి పోలీసులు అందరూ కూడా యాంటోనీ ఇంటి దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో పోలీసులకి యాంటోనీ పెరట్లో ఒక చోట తవ్వినట్లుగా కనిపించడంతో పోలీసులందరూ కూడా అక్కడ తవ్వి ఓపెన్ చేయగా అక్కడ ఒక శవపేటిక ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ శవపేటికను ఓపెన్ చేయగా అందులో ఫిలిప్ కాకుండా రాజీవ్ కి ఆక్సిజన్ పెట్టి మరి అక్కడ బంధించి ఉండి ఉంటారు. అది చూసినటువంటి పోలీసులు అంటే ఆ శామ్యూల్ రాజీవ్ ని చంపలేదు, తనని చాలా జాగ్రత్తగా ఇక్కడ బంధించినట్లుగా ఉన్నాడు, అంటే ఇప్పటి వరకు శామ్యూల్ ఎవరిని కూడా చంపలేదు, మరి ఇంతకీ ఫిలిప్ ని ఎక్కడ దాచిపెట్టి ఉంటారు అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతారు. చివరికి అతి కష్టం మీద యాంటోనీ ఆ శామ్యూల్ ఇచ్చినటువంటి క్లూస్ అన్నిటినీ కూడా ఉపయోగించి ఆలోచిస్తూ ఉండగా ఫైనల్ గా ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో గుర్తించి యాంటోనీ పరిగెట్టుకుంటూ ఆ ఫిలిప్ ని దాచిపెట్టినటువంటి శ్మశానం దగ్గరికి వెళ్తాడు. యాంటోనీ తన కొడుకుని ఏ సమాధి కింద అయితే దాచిపెట్టాడో ఆ ప్లేస్ కి అయితే వెళతాడు కానీ తన కొడుకుని మాత్రం బయటికి తీయకుండా ఇక్కడ జరిగినటువంటి హత్యలన్నీ కూడా నా కొడుకే చేశాడు, ఇలాంటి క్రూరత్వమైనటువంటి సైకో బయట ఉంటే సమాజానికి చాలా ప్రమాదం, ఇలాంటి వ్యక్తి నా కొడుకైనా సరే బ్రతికి ఉండడానికి వీలు లేదు అని తన కొడుకుని మాత్రం రక్షించకుండా చాలా బాధపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వెళ్లి తను చేసిన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకొని ఎస్పీ దగ్గర లొంగిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ రోజు రాత్రి హోటల్లో ఒక అమ్మాయిని చంపిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆ హోటల్లో షూట్ చేసి చంపాడు, ఆ హోటల్లో అంతమంది ఉండగా అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ జ్యోతిక ఆ కేసుని అంత ఈజీగా ఎలా సాల్వ్ చేసింది, ఆ అమ్మాయి చనిపోయిన హోటల్ చుట్టూ ఎమ్మెల్యే మనుషులు ఎందుకు అంత కాపలా కాస్తున్నారు, చివరికి ఇన్స్పెక్టర్ జ్యోతిక ఆ అమ్మాయిని చంపిన హంతకుడికి శిక్ష పడేలాగా చేసిందా లేదా, ఆ ఎమ్మెల్యే మనసులో ఆ హోటల్లో దాచిపెట్టిన రహస్యం ఏమిటో తెలియాలి అంటే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కడైసి తొట్టా మూవీ స్టోరీ, ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.